కూతురికి పోయిన సంవత్సరం ఈ రోజుల్లో బాగాలేదు. పొద్దున్నే 6ంటికి ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వస్తే ఈ అమ్మాయి 5 నిమిషాల కన్నా బ్రతకదని తెనాల నుంచి పంపించేసారు. గుంటూరు తీసుకెళ్తే చనిపోయింది ఈ అమ్మాయి అని అన్ని పీకేసేసారు. అప్పటి నుంచి నా కూతురు అనారోగ్యంతో బాధపడుతుంటే పొన్నూరులో మీటింగులు జరుగుతుంటే మా వారిని బిడ్డను తీసుకొని వెళ్ళి కచ్చిపు ఆయిల్ తీసుకొచ్చిన కాడి నుంచి నా కూతురు చాలా బాగుంది. దేవుడు స్వస్థపరిచాడు. మీ అందరికి నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరణ పడక నుంచి ఆయిల్ హ్యాండ్ కర్చీఫ్ ప్రార్థిస్తుండగా ప్రభువు లేపాడంటండి. ఎంత అద్భుతం. సహోదరి చెప్తుంది కదా, ఏ డాక్టర్స్ బాగు చేయలేదు, ప్రయాసంతో పొన్నూరు సభలకి బిడ్డను తీసుకొచ్చారు. హ్యాండ్ కర్చీఫ్ ఆయిల్ ప్రార్థించిన తెచ్చారు, రెగ్యులర్గా పెట్టారు. ఫిట్స్ నుంచి స్వస్థత, అనారోగ్యం నుంచి స్వస్థత, సంపూర్ణ విడుదలిచ్చి మరణ పడక నుంచి ప్రభు లేపాడు. దేవునికే మహిమ. 2009 సంవత్సరంలో నాకు మ్యారేజ్ అయింది. తర్వాత 1 ఇయర్కే నాకు ట్యూబల్ ప్రెగ్నెన్సీ అయ్యి 1 సైడ్ ట్యూబ్ రిమూవ్ చేయడం జరిగింది. అలాంటి స్థితిలో నేను మరలా పిల్లలు పుట్టారేమో అనుకున్న స్థితిలో 2012 లైవ్లో నేను ఏకీభవించినప్పుడు దేవుడు అదే మంత్లో నాకు మొదటి ప్రెగ్నెన్సీ ఇవ్వటం జరిగింది. తర్వాత మంచిగా పాప పుట్టింది. మళ్ళీ నెక్స్ట్ టైం 2014 నవంబర్ 16 లైవ్లో మళ్ళీ ఏకీభవించినప్పుడు మొదట దేవుడు నాకు పాపను అనుగ్రహించాడు. మరలా నాకు పాప కాదు, ప్రభు నాకు బాబు కావాలని చెప్పేసి లైవ్లో ఏకీభవించి మేము ప్రార్థించినప్పుడు నెక్స్ట్ డే నాకు మళ్ళీ బాబుని ఇవ్వటం జరిగింది. ఒకటే ట్యూబ్ ఉందా తల్లి నీకు? ఒక ట్యూబ్ తీసేశారు. అవును సిస్టర్. మీకు అర్థమైందా? ఒక ట్యూబ్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడం అసాధ్యం, చాలా కష్టం. 2 ట్యూబ్స్ ఉంటేనే ప్రెగ్నెన్సీ. మెడికల్ సైన్స్ తెలిసిన వారు తెలుసు. అయినా ఎంత ఇబ్బందో ఆ ప్రెగ్నెన్సీ నిలబడడం కూడా కష్టం. కానీ ఆమె చెప్తుంది కదా, లైవ్ కార్యక్రమం ఆమెకి లైఫ్ ఇచ్చింది. గట్టిగా చెప్పలు కొట్టండి. లైవ్ చాలా మందికి లైఫ్ ఇస్తుంది. లైవ్ ద్వారా యేసయ్య గొప్ప విడుదల, అంటే తన దుఃఖాన్ని తొలగించి మొట్టమొదటిగా లైవ్లో కుమార్తెనిచ్చాడు. సెకండ్ లైవ్ ప్రేయర్లో దేవుడు కొడుకునిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్లో మీటింగ్ జరిగినప్పటి నుంచి వచ్చాను. నేను పచ్చి తాగుబోతుని, 14 సంవత్సరాలు తాగేవాడిని. అట్లాంటిది నన్ను మార్చింది ఈ యేసు రక్తం మార్చిందండి. రోజు ఆయిల్ వాడా? ఆవిడ మా అమ్మ రోజు నాకు ఇది అన్నంలో, మంచినీళ్ళలో, ప్రతి దానిలో నాకు కల్పించేవాళ్ళు. ఏది తాగినా వామిటింగ్ అయిపోయేది. అట్లాంటిది ఇప్పుడు నేను మానుకొని 4 సంవత్సరాలు అయింది. బెల్లంపల్లి మీటింగ్స్కి వెళ్ళాను, బాప్తీసం తీసుకున్నాను. ఇప్పుడు సంతోషంగా హాయిగా ఉన్నాను. గట్టిగా చెప్పులు కొట్టాలి అందరు కలిసి. పాపిని మార్చేదే అది నిష్కలంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన రక్తం. రోజు నీళ్లలో, వాటర్లో అన్నిట్లో వేసి తాగిచ్చేవారట. తన కుటుంబ సభ్యులు అద్భుతంగా జీవితం మారిపోయింది. పచ్చి తాగుబోతూ ఈ ఆయిల్ వాడడం ద్వారా ప్రభు అద్భుతంగా యేసయ్య మార్చాడు. బాప్టిజం తీసుకున్నాడు. ప్రభు సాక్షిగా సంతోషంగా బ్రతుకుతున్నాడు. దేవునికే మహిమ. వెళ్ళానా?
దాచావయ్యా దేవీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా దేవీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును నీ జీవితంలో దాగి ఉన్న అనుభవం, పారిపోయే అనుభవం, ప్రతికూల అనుభవం ఇవన్నీ ఉన్నాయేమో, కానీ ప్రభు అంటున్నాడు ఈ పరిస్థితిలో నుంచి నువ్వు వెళ్ళటం నా చిత్తం. ఇవన్నీ ఈ స్టేషన్ దాటాలన్నది నా చిత్తం. ఈ స్టేషన్ గుండా, ఈ కేరీతు గుండా నువ్వు ప్రయాణం చేయటం నా చిత్తం. ఈ కేరీతు అనుభవంలో ఎప్పుడైతే నువ్వు వెళ్తుంటావో దీంట్లో దేవుడు తప్ప దిక్కులేని స్థితి ఎప్పుడైతే నీ జీవితం కలుగుతో రెండో విషయంలో దేవుడు ఖచ్చితంగా ఘన విజయాన్ని ఇస్తాడు. ఈ విధంగా ఏలియాని మొట్టమొదటిగా కేరీతు వాగు దగ్గర ఉంచాడండి. అక్కడ కొన్ని రోజులు దాగి ఉండమన్నాడు. యెహోవా సెలవు చొప్పున, దేవుని మాట చొప్పున అక్కడే కూర్చొని పాపం ఆ రొట్టె మాంసం తింటున్నాడు, ఆ నీళ్లు తాగుతున్నాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ వాగు ఎండిపోయింది. మళ్ళీ దేవుని ఆత్మ ప్రత్యక్షమై చెప్తుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు సారేపతికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలట? ఒక సేవకుడిని దేవుడు ఎలా నడిపిస్తున్నాడో, ఒక బిలీవర్గా, ఇప్పుడిప్పుడే వచ్చిన క్రొత్త వ్యక్తిగా నువ్వు అనుకుంటావు, కష్టం రాగానే ఎందుకు ఈ జీవితం, శ్రమలు రాగానే ఎందుకు ఈ బ్రతుకు, అందరూ నాకంటే వెనకొచ్చిన వారు ఉన్నతంగా వెళ్ళిపోతుంటే నేనెందుకు ఈ స్థితిలో ఉండాలా అని అనుకుంటున్నావా? ఈ అనుభవం ఉంటేనే నీవు ఆ యొక్క ఏలియా ఏ విధంగా యెజెబెలుతో యుద్ధం చేశాడో, ఆ బయలు ప్రవక్తలను హతమార్చాడో, ఘన విజయానికి ముందు భయంకరమైన మారాగుండను ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. అందరం చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా విజయం లేదు. చూడండి, ఎల్కేజీ లేకుండా, యూకేజీ లేకుండా ఉన్నతమైన చదువులు చదవలేరు. అదేవిధంగా మన జీవితంలో శ్రమ, వేదన, దుఃఖము, కన్నీరు ఇవన్నీ కూడా దేవుడు పరీక్షిస్తుంటే దేవుని మీద తిరగబడ్డావా? నాకెందుకు ఈ పరిస్థితి అని తప్పిపోయావేమో, నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చిందని దేవునికి దూరంగా వెళ్ళిపోయావేమో, ఈ పరిస్థితి బ్రతకలేను, వద్దు యేసయ్య వద్దు అని ఆయన మొదటి ప్రేమను వదిలిపెట్టుకున్నావేమో, లేదంటే ఎవ్వరున్నా ఏం లాభంలే, బ్రతుకు వేస్ట్ అనే నిరాశతో ఇక్కడికి వచ్చావేమో. కానీ నీకు శుభవార్త ఏంటంటే, ఈ కేరీతు ఈ ప్రతికూల పరిస్థితి నుంచి ఏలియాని సారేపత్ అనేటువంటి ప్రాంతానికి పంపించాడండి. సారేపత్ అనే మాటకు అర్థం ఏంటంటే యుద్ధ భూమి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ సారేపత్కు దగ్గరగా యెజెబెలు తండ్రి ఉండేవాడంట. యెజెబెలు తండ్రి భయంకరమైనటువంటి మాంత్రికుడు. ఆ మాంత్రిక విద్యలు చేస్తూ అక్కడున్న ప్రజల్ని అల్లకల్లోలం చేస్తూ ఉండేవాడట. యెజెబెలు తండ్రి ఈ సారేపత్ ఊరనే దగ్గరగా. అక్కడ ఆ యొక్క తండ్రిలోనున్న ఉన్న విద్యలు ఈ యెజెబెలు ఈ స్త్రీ నేర్చుకున్నదండి. అంటే అక్కడ ఎంత యుద్ధం ఉంటుందో ఏలియాకి మీరు ఆలోచించండి. ఎంత భయంకరమైన పోరాటం ఉంటుందో మీరు ఆలోచించండి. ఎంత ఒత్తిడి ఉంటుందో ఆలోచించండి. ఒక ప్రవక్త, దేవుని చేత డైరెక్ట్ గా మాట్లాడే వ్యక్తి, ఆయన కేరీతు అనుభవంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు సారేపత్ అంటే యుద్ధ భూమిలో అడుగు పెట్టవలసి వచ్చింది. ఈ యుద్ధంలో భయంకరమైన పోరాటాన్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అనుభవించాల్సి వచ్చింది. కానీ ఏలియా దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోలేదు, కానీ అక్కడే దేవుని కొరకు నిలబడ్డాడు. గట్టిగా చప్పట్కూడదాం. కొద్దిగా నష్టం రాగానే దేవుడు ఏం చేశాడు? కొద్దిగా కష్టం రాగానే దేవుడు ఏం చేశాడు? నాకు కొంచెం సేవలో డౌన్ అయితే దేవుడు ఏం చేశాడు? అందరూ మందిరాలు కట్టుకుంటే ఏది నాకు మందిరం? ఏంటి నా సంఘం? ఏంటి నా విశ్వాస జీవితం? నా వెనకొచ్చిన వారు ముందుకెళ్తుంటే యుద్ధం, ఎప్పుడు శ్రమ, నా కుటుంబంలో భర్తతో పోరాటం, భార్యతో పోరాటం, శత్రువుతో పోరాటం, ఇదేనా నా బ్రతుకంటే? యుద్ధ భూమిలో ఎప్పుడైతే నువ్వు విజయాన్ని పొందుతావో నువ్వు బయలు ప్రవక్తలను చంపబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం.
యుద్ధము చేయకుండా విజయం లేదు. ఈ రోజుల్లో క్రైస్తవులకి చేతులు కట్టుకుని కూర్చుని అలవాటు అయిపోయిందండి. కష్టం రాగానే, శ్రమ రాగానే, బాధ రాగానే దేవుడు ఏం చేశాడండి? ఎన్ని వేదనలు మేము ఎదుర్కొన్నాం ఈ స్టేజ్ రావటానికి. ఎంత పోరాడాము మీకు తెలీదా? అందరూ అంటారు పాస్టర్ ప్రవీణ్ గారు పెద్దోడు. ఏం పెద్ద కాలేదు, మేము చాలా చిన్నవాళ్ళం. దేవుడు ఒక్కడే పెద్దవాడు. గట్టిగా చెప్పకుండా నేను ఏ విషయంలో గ్రేట్ కాదండి. గాడ్ ఈజ్ గ్రేట్. ఆయన గొప్ప దేవుడు అంతే. ఎందుకంటే ఈ అనుభవాలు మాకు వచ్చినప్పుడు మేము పిరికి వారిగా పారిపోలేదు. అందరూ మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు, యుద్ధము లాంటి సమస్యలు మా జీవితంలోకి వచ్చినప్పుడు మనుషుల మీద మేము ఆధారపడలేదా? మాకున్న జ్ఞానం మీద ఆధారపడలే, బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఆధారపడలే, మాకున్న ప్రాపర్టీస్ మీద ఆధారపడలే. మేము ఆధారపడ్డది ఎవరి మీద అంటే ప్రభువైన యేసుక్రీస్తు మీద మాత్రమే. చూడు, నీ బలం, నీ జ్ఞానం, నీ శక్తి, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్, నీకున్న బిడ్డలు, నీకున్న ప్రాపర్టీ ఒకరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ దేవుని మీద ఆనుకుంటే ఏ ప్రతికూల పరిస్థితి నీ ముందు నిలబడ్డా విజయం దాని ముందు ఉంటుంది. ఆమెనని చెప్పండి అందరూ. రియల్లీ దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవులు ఈ రోజులు గ్రహించలేకపోతున్నారు. క్రైస్తవ జీవితం అంటే ఒక పూలబాటగా ఆశ కలిగి ఉంటున్నారు. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా పైకి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు. కానీ ఏలియా ఎక్కడ పంపించాడండి? సారేపతు యుద్ధ భూమిలో. అక్కడ అది యుద్ధం. అక్కడ ఉన్నది ఏంటంటే కరువు, అక్కడ ఉన్నది ఏంటంటే ఇబ్బంది. ఈ కేరీతు నుండి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పడేశాడు. మళ్ళీ ఏమన్నా వేరే ప్లేస్కి తీసుకెళ్ళాడా? చాలా కష్టం పాపం. అక్కడ ఉన్నది ఎవరంటే ఒక విధవరాలు ఉంది అంతే. ఆమె తిని చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. ఆమె దగ్గరికి పంపించాడండి ఏలియాని. ఎందుకయ్యా ఇంత పోరాటం? సేవలో అనుకున్నావా? తిండి లేని జీవితం ఎందుకు అనుకున్నావా? నిద్ర లేని జీవితం ఎందుకు అనుకున్నావా? ఎందుకు ఈ సేవ చేయాలి అని కృంగిపోయిన స్థితి నీ జీవితంలో ఎదురైందా? ప్రియ దైవజనుడా, నా ప్రియ సహోదరుడా, ఈ సేవలో నీకు ఎదురవుతున్న పోరాటంలో కేరీతి ఎదురవుతుంది, సారేపతి ఎదురవుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని పర్వతం ఎక్కబోతున్నావు కాబట్టి. గట్టిగా చెప్పకూడదా? ఈ ఎక్స్పీరియన్స్లో మమ్మల్ని అందరూ అన్నారండి, పిచ్చోళ్ళలాగా ఏంటిది సేవని వెళ్తున్నారు, తినటానికి తిండి లేదు కదా మీకు, కట్టుకోవటానికి బట్టలు లేవు కదా మీకు. ఆ మమ్మల్ని ఆ యొక్క పరిస్థితిలో చూసి హేళనగా మాట్లాడుతుంటే ప్రభు అన్నాడు, ఏలియాతో ఉన్న దేవుడను మీతో కూడా ఉన్న దేవుడనా? ఈ అరణ్యంలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటున్నారు. దేవుడు పైనుండి ఇస్తాడా మీకు బ్లెస్సింగ్స్? ఎక్కడి నుండి ఇస్తాడు అని మాటలతో పొడిచేవారు కొంతమంది అయితే, ఒత్తిడి పెట్టేవారు కొంతమంది అయితే, ఏడిపించేవారు కొంతమంది అయితే, సూటిపోటి మాటలు తనేవారు కొంతమంది అయితే, సపోర్ట్ చేయని వారు కొంతమంది అయితే, ప్రభు అన్నాడు ఈ అనుభవాల తర్వాత ఘన విజయం మీ ముందుంది అన్నాడు. అంతే అండి. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోకి వెళ్ళి ఈరోజు ఈ సేవ వాడబడుతుందంటే మా జీవితంలో తిండి లేని అనుభవం మాకు తెలుసు, ఒంటరితనం మాకు తెలుసు, పిల్లలు లేని స్థితి మాకు తెలుసు, అంతేగాక అప్పుల బాధలు మాకు తెలుసు, వ్యాధి బాధ మాకు తెలుసు, అందరుండి విడిచిపెట్టిన ఎక్స్పీరియన్స్ మాకు తెలుసు. ఎందుకంటే మమ్మల్ని ప్రభు ఆ మార్గం గుండా నడిపించాడండి. అందుకే ప్రజలు వస్తే ఎంత కష్టమైనా మేము అక్కడ నిలబడి ప్రార్థన చేయటానికి. కొంతమంది ఏడుస్తుంటే మా హృదయాలు పగిలిపోతుంటాయి, కొంతమంది ఏడుస్తుంటే మా గుండెలో వేదన అవుతుంటుంది. ప్రభువా, ఈ పట్టణానికి నడిపించావు, ఈ ప్రజలకి సహాయం చేయి. ఎందుకంటే మేము ఒంటరిగా ఉన్నప్పుడు మమ్మల్ని నువ్వు ఆదరించావే, అందరూ మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు మమ్మల్ని హగ్ చేసుకున్నావు, ఎవరు మాకు పెట్టినప్పుడు నువ్వే మమ్మల్ని పోషించావు. ఎన్నో కష్టాలు, ఎంతో మంది జీవితాలు పాపం ఒక్కొక్కరు మీ చరిత్ర విప్పి చెప్పే సమయం మీకు లేదు. అందరి మీద చేయి పెడుతున్నప్పుడు దైవజనుడు నేను ఒకటే అనుకుంటాం, ప్రభా మేం కాదు చేయి పెట్టేది, ఆ బిడ్డలపై నువ్వు చేయి పెట్టాలా. ఎందుకంటే నువ్వు చెయ్యి పెడితే చాలు వారి చరిత్ర మారిపోద్దయ్యా. ఎంతో మంది దుఃఖంతో వస్తున్నారు, అమ్మగారితో అయ్యగారితో చెప్పుకోవాలని నిలబడతారు మీరు.
వాలంటీర్స్ నడవండి నడవండి అన్నప్పుడు బాధపడుతున్నారా? కాదు, నీ గుండె లోతును చూసే దేవుడే మేము ప్రకటిస్తున్నా యేసయ్య. లేదమ్మా నాకు పిల్లలు లేరని చెప్పే టైం కూడా నాకు ఇవ్వటం లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు అనుకుంటున్నావా? లేదు, నువ్వు సారేపత అనుభవంలో ఉన్నావని నా దేవునికి తెలుసు. నీ ఇల్లు పాడుదిబ్బైందని నా దేవునికి తెలుసు. అందుకనే ఈ గుంటూరు పట్టణానికి మమ్మల్ని పంపించి ఈ టీవీ ప్రోగ్రాం చూపిస్తూ నీవు వేరు చేయబడిన అనుభవంలో ఉన్న, యుద్ధ భూమిలో ఉన్న నీ వెనక విజయం ఉందని ప్రకటించడానికి యేసయ్య మమ్మల్ని పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు అనుకుంటుండొచ్చు 10 నిమిషాలు మాట్లాడే టైం లేదు. లేదు దేవుని బిడ్డలారా, 10 సెకండ్స్ చాలు నీ హృదయాన్ని దేవుడు చూడడానికి. ఒక్క క్షణం చాలు నీ గుండె లోతుని ఆయన చూడడానికి. అందుకనే ఏ ఎక్స్పీరియన్స్ నీకుందమ్మా? వెలివేయబడిన స్థితి ఉందా? ఇంట్లో యుద్ధము లాంటి పరిస్థితి ఉందా? నీ సేవ యుద్ధ భూమిలో నువ్వు ఉన్నావా? కానీ ఈ రెండింటిని దాటిన తర్వాత ఘన విజయం నీకున్నది. ఆమేన్. ఈ 2 అనుభవాల్లో ఏలియాకి ఎన్నో పోరాటం, యుద్ధం, పోరాటం. ఈరోజు యుద్ధం చేయకుండా నువ్వు విజయాన్ని పొందలేవమ్మా. ఈరోజు నీ కుటుంబంలో వెలివేయబడకుండా నువ్వు ప్రభు యొక్క ప్రేమని, అద్భుతాన్ని సంపాదించుకోలేవు. ఈరోజు నీ కుటుంబంలో ప్రతికూల పరిస్థితి లేకుండా నువ్వు ఘన విజయాన్ని సాధించలేవు. అందుకనే ప్రభు అడుగడుగున నిన్ను టెస్ట్ చేస్తాడా. ఏలియా ఆ సారెపతు అనుభవంలో నెగ్గాడు. ఆ విధవరాల దగ్గర, ఆ యుద్ధ భూమిలో, ఆ పోరాటంలో బయటకు వచ్చాడు. దాని తర్వాత దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే కర్మేలు పర్వతం మీదకి. ఎక్కడ తీసుకెళ్ళాడండి? గట్టిగా చెప్పండి. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఫస్ట్ స్టేషన్ వెలివేయబడిన వేరు అనుభవం కేరీతు. 2వ స్టేషన్ యుద్ధ భూమి. 3వ స్టేషన్ దేవుని పర్వతం. గట్టిగా చప్పట్లు కొడదాం. 2 స్టేషన్స్ దాటిన ఏలియా జీవితంలో ఒక్క ప్రవక్త 450 బయలు ప్రవక్తలు చంపేశాడు. అంతే. యెజబెలుకి కాలు వెళ్తుంది, నిన్ను నీ ప్రవక్తలు లేపేస్తాను. ఎందుకంటే ఈ 2 చేదులో ఏలియా గొనగలేదు, సనగలేదు, దేవునికి విరోధంగా మాట్లాడలేదు, నాకెందుకు ఇది అని ఎదురు ప్రశ్న వేయలేదు. ఒకటి చేశాడు. అదేంటంటే దేవుని మాట చొప్పున నడిచాడు. అంతే. ఆమెనేం చెప్పండి అందరూ. దేవుని మాట చొప్పున శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, యుద్ధములో, పోరాటంలో నువ్వు నడుస్తావో నీ ఇంట్లో ఉన్న బయలు ప్రవక్తలు హతమార్చబడబోతున్నారు. ఆమెన్. నీ సేవలో ఉన్న బయలు ప్రవక్తలు హతమార్చబడబోతున్నారు. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్న బయలు ప్రవక్తలని సైన్యం హతమార్చబడబోతున్నది యేసు నామములో. ఈరోజు మీకు ఛాలెంజింగ్ గా చెప్తున్నాను, మనలో ఉన్న ఆత్మకి ఈ లోకంలో ఉన్న అపవాదికి యుద్ధం జరుగుతుంటది. కానీ ఆ యుద్ధంలో మనము గెలవాలంటే ఈ 2 స్టేషన్స్ దాటాలా. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఇష్టం ఉండదండి క్రైస్తవులకి. మాట పడడం ఇష్టం ఉండదు, శ్రమలు అనుభవించడం ఇష్టం ఉండదు, యుద్ధం చేయడం ఇష్టం ఉండదు, కష్టపడడం ఇష్టం ఉండదు, ఓడిపోవడం ఇష్టం ఉండదు, నష్టపోవడం ఇష్టం ఉండదు, ఏది ఇష్టం ఉండదు. ఏంటంటే గొప్పగా అయిపోవాలా. కానీ కర్మేలు పర్వతం అంటే దేవుని పర్వతం. ఆ పర్వతం మీదకి ఎక్కే ముందు కిందకి దిగిపోయాడు ఏలియా. ఎవరైతే దేవుని మాట చొప్పున కిందకి దిగిపోతారో వాళ్ళని దేవుడు ఉన్నతంగా ఎక్కిస్తాడు. ఆమెను చెప్పండి. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించే దేవుడా. ఏలియా ఛాలెంజింగ్ కి బయలు ప్రవక్తలు అందరూ వాళ్ళ మీద వాళ్ళు ఏమంటున్నారు, ఇట్లా వేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, రక్తం కార్చుకుంటున్నారు, బయలా ఎక్కడున్నావని అరుస్తున్నారు. ఏం అరిసినా నో ఆన్సర్. అప్పుడు నా దేవుడు బలి అర్పిస్తే నా దేవుడు, నీదంటే నాదని యుద్ధం జరిగింది. కానీ ఏలియా దేవుడు గెలిచాడు. గట్టిగా చప్పట్లు కొడదా. ఈరోజు నీ ఓటమి వెనక విజయం ఉంది సహోదరి. నీ యొక్క దుఃఖము వెనక గొప్ప ఘన విజయం నీ ముందు రాబోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేరీతో అనుభవంలో నువ్వు ఉన్నావేమో, సారెపతో అనుభవంలో ఉన్నావేమో. ఈ 2 అనుభవాలు లేకుండా అపవాదిని చంపే అనుభవంలో నువ్వు రాలేవు. ఈ 2 అనుభవాల తర్వాతనే శత్రుడి ముక్కలు ముక్కలు నరికే అనుభవంలో నువ్వు అడుగు పెట్టగలుగుతావు. కొంతమందికి ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా
శత్రువుతో యుద్ధం చేయలేవు. నీకు యుద్ధం నీలో ఉండి చేయించే ఆ దేవుడు నీతో సిద్ధపడుతున్నాడు. 2 చేతులు పైకెత్తండి, ఒకసారి కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి, ఎంతమంది ఈరోజు టీవీ ప్రోగ్రాం చూస్తే ఇక్కడ నిలబడిన వారు వర్తమానం విన్నారు. కేరీతు అనుభవం, సారెపత్ అనుభవం నుంచి కర్మేలు అనుభవంలోకి రావాలా? అంతేగాక పాపం నుంచి, శాపం నుంచి కూడా విడుదల పొంది నీ రక్తంలో వారి పాపాలు కడగబడాలి ప్రభా. రెండోదిగా యుద్ధములో విజయం పొందాలి, నీ సన్నిధిలో నిలబడాలి. బయలు ప్రవక్తలను ఏలియా చంపినట్లు ప్రతి పాపము, బలహీనతలు వారి జీవితాలు హతమైపోవాలి నాయన. అట్టి కృప ఇక్కడ నిలబడిన వారికి, టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలకి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అనంతపురం పట్టణంలో ఉజ్జీవం 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 జరగబోతున్నది. నువ్వెంత మూర్ఖుడువైనా, దుర్మార్గుడివైనా, ద్రోహివైనా, పాపివైనా, వ్యభిచారమైనా ఈ రాత్రి నా స్థితిలో నేను అంటలేదు. కానీ నా ప్రభు ఒకటే అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. ఆ మహానుభావునికి శిలువ వేసి మేకులు కొడతా ఉంటే కూడా వీళ్ళ అమాయకులు భగవంతుడా వీళ్ళు రక్షించుతున్నారంటే ఇది క్షమాగుణానికి ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరు చూస్తే ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో, ఈ కాలేజ్ గ్రౌండ్, ఇది నిండాలంటే రాజకీయ నాయకులు వస్తే తోలాల, లేకపోతే నిండదు. డబ్బులు ఇచ్చి తోలాల. సినిమా యాక్టర్లు వచ్చినా ఇది నిండదు. కానీ ఈరోజు ఇంతమంది యేసు బిడ్డలు, పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ శరణ్ నిండానికి వచ్చారంటే ఆ మహిమేందో మీరు గ్రహించాలి. డిసెంబర్ నెల 5, 6, 7 తేదీల్లో నంద్యాల పట్టణంలో మాతో పాటు పరిశుద్ధాత్మదేవుడు అడుగు పెట్టబోతున్నాడు. బొమ్మల సత్రం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో దేవుడు ఆత్మ బలముతో 5, 6, 7 తేదీల్లో కదలబోతున్నాడు. ప్రతి పాపులు మారు మనసు పొందబోతున్నారు. కుంటివారు నడవబోతున్నారు. గుడ్డివారు చూడబోతున్నారు. మూగవారు మాట్లాడబోతున్నారు. అంగహీనులు గంతులు వేయబోతున్నారు. త్రాగుబోతులు మార్చబడబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆ యూదా గోత్రపు సింహము ఏ ఆత్మ బలముతో గలిలియా, బేతనియా, జెరికో ప్రాంతాలలో అడుగు పెట్టినాడు, అదే ఆత్మ బలముతో నంద్యాలలో అడుగు పెట్టబోతున్నాడు. అపోస్తుల ద్వారా ఏ కార్యాలైతే జరిగినాయో, యేసుక్రీస్తు ద్వారా ఏ కార్యాలైతే జరిగినాయో అవే కార్యాలు చేయటానికి నంద్యాల పట్టణంలో బహుబలముగా అడుగు పెట్టబోతుండగా, సేవకులారా ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. సంఘ విశ్వాసులారా ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. మాకెంతో సంతోషంగా ఉంది. ఎన్నో అద్భుతాలు చూసినాము. ఇటువంటి అద్భుతాలు ఎప్పుడే కానీ మా జీవితంలో మేము చూసిన వాళ్ళం కాదు. ఆ వాక్యం వింటూ 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 కళ్ళలో నీళ్లు రాలుతున్నాయి. ఆ సంతోషము, ఆ ఆనందము ఎప్పుడే కానీ నేను చూడలేదు. ఈ వాక్యం ద్వారా నిత్య జీవితంలో నాకంటూ మార్పు వచ్చింది. ఇంతమంది జనం కానీ నా లైఫ్లో ఇంతవరకు వ్యక్తిగతంగా చెప్తున్నాను, జూనియర్ కాలేజ్ గ్రౌండ్
నిండిందంటూ ఎప్పుడూ లేదు. మేమందరం ఫస్ట్ టైం చూడడం ఈ గ్రౌండ్ నిండడము నిజంగా ఇది దేవుని కార్యము. అనంతపురం పట్టణం గత 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా అనేక ఆత్మహత్యలతో, హత్యలతో, యాక్సిడెంట్లతో, గాఢాంధకారంతో నెలకొన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు వెలుగొచ్చినట్లయింది. బ్రదర్ గారి కల్వరి ప్రత్యక్ష ద్వారా నిజమైన ప్రత్యక్షత ఈ పట్టణానికి, ఈ యొక్క జిల్లాకు వచ్చినట్లయింది. కానీ ఇంత క్రౌడ్ చూడడం అంటే అనంతపూర్లో ఇది ఫస్ట్ టైం అండి. ఎన్నో మీటింగ్స్కి వచ్చాము, ఇంత మీటింగ్స్ ఘనంగా ఇన్ని స్వస్థతలు చూడడం అంటే ఇది ఎంతో ఆశ్చర్యకరం. అసలు అనంతపురం పట్టణంలో కలనా నిజమా అనిపించే నిజంగా కల్వరి ఉజ్జీవ సభలు జరిగినాయి. అసలు యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఎలాగైతే జనులు కూడి వచ్చారో ఆ ఉజ్జీవాన్ని చూడాలంటే ఖచ్చితంగా కల్వరి వారి మినిస్ట్రీస్ పెట్టే ఒక ఉజ్జీవానికి, ఒక మీటింగ్స్కి రావాల్సిందే తప్పకుండా. ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు లేడు అనే నాస్తికులు కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని దేవుడు కలిగిస్తున్నాడు. సుశల్క అన్న సాక్ష్యం నుండి మా హృదయాలు చాలా కదిలించబడ్డాయి. ఎంత ఉజ్జీవం అంటే అసలు నిలబడిన వ్యక్తులకు కూడా అంత వణుకు వచ్చేస్తుంది. ఆ వాక్యం అయితేనేమి, ఆ స్వస్థతలు అయితేనేమి ఎన్నడూ చూడలేదు బ్రదర్ ఇలాంటి స్వస్థతలు. అసలు జీవితం దేవునికి అర్పించాలా అనిపించింది. క్రైస్తవులుగా ఉండి కూడా ఇంత మార్పు లేదండి. చాలా 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 బాగుంది, ఇంకేం మాటలు. ఈ ఉజ్జీవ సభల ద్వారా మా పట్టణం అంతా కూడా కరువు ప్రాంతం కాదు, ఇప్పటి నుంచి ఉజ్జీవ ప్రాంతంగా, అభిషేకంతో నింపబడిన ప్రాంతంగా ఉండబోతుందని మేము నమ్ముతున్నాం.